నమస్తే ప్రజలారా, ఇవాళ డేట్ జూన్ 23, 2026. సో ఇప్పటిదాకా లాస్ట్ 24 అవర్స్ లో ఏం జరిగిందో తెలుసా? ఫస్ట్ వచ్చేసి ఫాదర్ ఆఫ్ సర్జరీ మహర్షి సుశ్రుతుడి కాశ్య విగ్రహాన్ని యూకే లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడన్బర్గ్ లో ఏర్పాటు చేశారు. దాదాపు 2500 ఏళ్ల క్రితం మహర్షి సుశ్రుతుడు సర్జరీలకు పునాది వేసి దాదాపు 300కు పైగా ఆపరేషన్లు, ప్లాస్టిక్ సర్జరీలు చేశారన్నమాట. అందుకే ఆయన ప్రపంచ వైద్య రంగానికి చేసిన సేవలను గుర్తిస్తూ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ విగ్రహాన్ని తమిళనాడులోని తంజావూరు జిల్లా స్వామివలై అనే గ్రామానికి చెందిన శిల్పులు తయారు చేశారన్నమాట. దీంతో భారతీయ వైద్య వారసత్వానికి అంతర్జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. యుఏఈ ప్రభుత్వం 15 ఇయర్స్ లోపు పిల్లలకి సోషల్ మీడియాని బ్యాన్ చేసింది. అక్కడ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలాంటి సోషల్ మీడియా యాప్స్ ఏమి పనిచేయవు అనమాట. అయితే 15 ఇయర్స్ పైన 16 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకు మాత్రం పేరెంట్స్ పర్మిషన్ తో గానీ లేదా పేరెంట్స్ కంట్రోల్లో లేదా సెక్యూరిటీ లిమిట్ తో వాడుకునే అవకాశం ఇచ్చారు. ఇండియాకు సొంత సర్వర్ వచ్చేసింది. జోహో కంపెనీ న్యాతులా అనే మేడ్ ఇన్ ఇండియా సర్వర్ ని లాంచ్ చేశారు. ఇది ఏఐ, హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, వర్చువలైజేషన్ వంటి ఫ్యూచర్ టెక్నాలజీ కోసం డెవలప్ చేశారు. నాగపూర్ లోని జోహో R&D సెంటర్ లో ఈ సర్వర్ ని డిజైన్ చేశారు. ఇది 12% నుంచి 18% వరకు తక్కువ ఎలక్ట్రిసిటీ వాడుకొని 20% నుంచి 30% వరకు మేకింగ్ ఛార్జెస్ తగ్గిస్తుందనేసి కంపెనీ తెలియజేసింది. అయితే ఇంకా ఈ సర్వర్ మీద ట్రయల్స్ జరుగుతున్నాయి. త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామనేసి ప్రకటించారన్నమాట. ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ కొత్త పెనాల్టీ రూల్స్ ని ప్రకటించింది. ఇకపై ట్రైన్స్ లో ఎవరైనా టికెట్ లేకుండా ప్రయాణిస్తే విధించే ఫైన్ 250 నుంచి 500 కి పెంచారు. అలాగే జెంట్స్ ఎవరైనా లేడీస్ కంపార్ట్మెంట్ లో ప్రయాణిస్తే విధించే ఫైన్ 500 నుంచి 2500 కి పెంచారన్నమాట. అదే విధంగా స్మోకింగ్, డ్రింకింగ్ చేసిన లేదా గుట్కాలు, పాన్ పరాకులు వాడినా, ట్రైన్ లో అడుక్కున్నా, అనుమతి లేకుండా ఏదైనా ప్రోడక్ట్స్ అమ్మినా 2000 ఫైన్ వరకు విధిస్తారు. ఇంకో మంచి విషయం ఏంటంటే ట్రైన్ టికెట్ లేకుండా అర్ధరాత్రి పూట మహిళలు గాని లేదా మైనర్ అమ్మాయిలు ప్రయాణిస్తుంటే వాళ్ళని దించకుండా నిషేధించారు. మననే ఇలానే ఒక అమ్మాయిని టికెట్ లేదని చెప్పి నిర్దాక్షికంగా ఒక టీటీటీ ఆ అమ్మాయిని దింపేశాడు అనమాట ఒక స్టేషన్ లో. సో అది బాగా వైరల్ అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ఆ విధంగా రైల్వే డిపార్ట్మెంట్ కొత్త పెనాల్టీ రూల్స్ ని తీసుకొచ్చింది. తమిళనాడు సీఎం విజయ్ టెంపుల్ ఫండ్ ని క్యాన్సిల్ చేశారు. గత ప్రభుత్వం డిఎంకే చేపట్టిన 246 కోట్ల విలువైన 46 ప్రాజెక్ట్స్ ని క్యాన్సిల్ చేశాడనమాట. ఇకపై ఆలయ ఆస్తులు, నిధులు కేవలం ఆలయ అభివృద్ధికి లేదా ఆ మతపరమైన అవసరాల కోసమే వాడుకోవాలి తప్పితే మిగతా దేనికి వాడకూడదని ఆదేశించారనమాట. సో చాలా రోజుల తర్వాత విజయ్ మంచి నిర్ణయం తీసుకున్నారు. సో ఇదే విధంగా మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇండియా డెవలప్ చేసిన బ్రహ్మోస్ మిసైల్ ను అలాగే ఎయిర్ డిఫెన్స్ కమాండ్ సిస్టమ్ ఆకాష్ తీర్ ను కొనుగోలు చేయడానికి యుఏఈ ఇండియాతో చర్చలు జరుపుతున్నాయి. సో ఈ డీల్ ఓకే అయితే ఫిలిప్పీన్స్, వియత్నాం, ఇండోనేషియా తర్వాత బ్రహ్మోస్ మిసైల్ ను కొనుక్కున్న 4వ దేశంగా యుఏఈ నిలుస్తుంది. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. వాట్సాప్ కు సీఈఓగా క్రెడ్ ఫౌండర్ అయిన కునల్ షాను మేటా నియమించింది. క్రెడ్ లోని 20% షేర్స్ ను మేటాకి 8000 కోట్లకి అమ్మేశారనమాట. అక్కడ జరిగిన డీల్ లో భాగంగానే కునల్ షాని వాట్సాప్ సీఈఓగా నియమించారు. బ్రిటన్ పిఎం కిర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేశారు. ఎందుకంటే రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ ఓడిపోవటం, పైగా సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు అన్నమాట. తదుపరి బ్రిటన్ పిఎం గా యాండీ బర్మహామ్ ను నియమిస్తారనేసి చెబుతున్నారు. ఇలా 10 ఇయర్స్ లో 6 పిఎంలు మారిపోయారన్నమాట నిలకడ లేకుండా. వెస్ట్ బెంగాల్లో టీఎంసీ పార్టీ నుంచి మమతా బెనర్జీను అలాగే ఆమె మేనల్లుడైన అభిషేక్ బెనర్జీని పార్టీ నుంచి గెంటేశారు. టీఎంసీ పార్టీ చైర్మన్ గా ఉన్న మమతా బెనర్జీని తొలగించి ఆ స్థానంలో మరో ఎమ్మెల్యే అయిన ఆరూప్ రాయ్ను చైర్పర్సన్ గా నియమించారు. అలాగే అభిషేక్ బెనర్జీని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అనమాట. ఇలా వాళ్ళని బయటికి గెంటేశారు. సో ఇంకా మమతా శకం ముగిసినట్టే. వాళ్ళేమో కాంగ్రెస్ లో విలీనమైపోవాలనేసి చూస్తున్నారు. ఏం జరుగుతుంది అనేది చూడాలి. మణిపూర్ లో మళ్ళీ గొడవలు స్టార్ట్ అయినాయి. ఈసారి కుకీకి మన సిఆర్పిఎఫ్ జవాన్లకి మధ్య గొడవలు జరుగుతున్నాయి అనమాట. ఈ కేసులో ఎన్ఐఏ టీము దాదాపు 10 మంది కుకీకి చెందిన వాళ్ళని అరెస్ట్ చేశారు. ఈ గొడవ ఎందుకు స్టార్ట్ అయిందంటే రీసెంట్ గా మణిపూర్ లో నాగా తెగలకి అలాగే కుకీకి తెగలకి మధ్య ఒక భూమి వివాదం జరిగిందనమాట. ఆ గొడవలో నాగాకి చెందిన వాళ్ళు కుకీకి చెందిన ఒక 14 మందిని బంధించారు. తర్వాత ఏదో మానవత్వంతో వదిలేశారు. కానీ అదే రోజు సాయంత్రం నాగ తెగలకి చెందిన ఒక
6గురిని ఎవరో చంపేశారనమాట. సో ఇది చేసింది కుకీ వాళ్ళే అని చెప్పి నాగతెగల వాళ్ళు గొడవలు చేశారు. ఆ తర్వాత కుకీ తెగలు ఇళ్లని తగలబెట్టడం, సో ఇలా గొడవలు ఇంకా ముదిరినాయి. అంతకు ముందు కూడా సిఆర్పిఎఫ్ జవాన్ ఇంటి మీద రాకెట్లతో దాడి చేయటం, అప్పుడు కూడా పెద్ద గొడవలైనాయి. సో ఇప్పుడు మళ్ళీ మొదలైనాయి అనమాట. దీంతో అక్కడ పరిస్థితుల్ని అదుపులోకి తీసుకురావడానికి సిఆర్పిఎఫ్, కోబ్రా కమాండోస్, ఎన్ఐఏ టీం అందరూ అక్కడ ఉన్నారు. కానీ కుకీ వాళ్ళు వాళ్ళని రానివ్వట్లేదు. అలా వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. సో ఇది ఎక్కడి వరకు వెళ్తుందో, ఎప్పుడు ఆగుతుందో అనేది చూడాలి. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అది లాస్ట్ 24 hours లో జరిగిన ట్రెండింగ్ అప్డేట్స్ అయితే ఇవి. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం పగడాల జంక్షన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.